మెరుపు కలలు మెరుపు కలలు. వావ్, భానుమతి గారు, మీ అమ్మాయి నుండి మిస్ ఇండియా 100% కన్ఫర్మ్ గా చెప్పొచ్చండి. తను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కానీ మోడలింగ్ లో కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. వెరీ వెరీ బిగ్ కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ ఉన్నా మా అమ్మాయి మిస్ ఇండియా అవుతుందన్న నమ్మకం నాకుంది. వాల్ వాల్ వాల్, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. తన గురించి కొంచెం పబ్లిష్ చేస్తే జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఏం చేయాలి సార్? ఫోటోషూట్ చేసి ఒక ఆల్బమ్ రెడీ చేయాలి. మ్యాగజైన్ లో మీ ఫోటో కవర్ పేజ్ లో వచ్చేలా చేయాలి. వీటన్నిటికీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఈ ఇయర్ మిస్ ఇండియా కూడా అవ్వాలి. షూర్ మ్యామ్, షూర్. ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 50 lakhs అవ్వచ్చు. డబ్బు గురించి నేను చూసుకుంటాను, మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి. ఓకే మ్యామ్, అమేజింగ్. మా ఏజెన్సీ నుండి ఒక బ్యూటీ ట్రైనర్ని కూడా పంపిస్తాను. ఓకే? షూర్, థ్యాంక్ యూ. హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఆఫీస్లో. నాకు అర్జెంటుగా ఒక 50 lakhs కావాలి. వాట్? 50 లక్షల? అవును. అంత అమౌంట్ ఎందుకు? మోడలింగ్ కోఆర్డినేటర్స్తో మాట్లాడాను. సౌందర్య ఫోటోషూట్ చేయాలి అన్నారు. 50,000 పెట్టి కెమెరా కొంటే ఎన్ని ఫోటోలైనా ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు. దానికి 50 లక్షలు అవసరమా? సిల్లీగా మాట్లాడకండి. ఇది బర్త్డే ఫంక్షన్ కాదు, మోడలింగ్. మన సౌందర్య ఫోటో మ్యాగజైన్ కవర్ పేజ్ పై వస్తుంది. ఇప్పుడు అంత అమౌంట్ అంటే కష్టం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అకౌంటెంట్కి చెప్పి నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేయాలి అంతే. చెప్పండి సార్. మేనేజర్, నా కరెంట్ అకౌంట్ నుంచి మేడం అకౌంట్కి 50 lakhs ట్రాన్స్ఫర్ చేయి. అంత మనీ అకౌంట్లో లేవు సార్. సరే, బిజినెస్ అకౌంట్ నుంచి తీసి యాడ్ చేయి. ఓకే సార్. ఎందుకు డాడీ అంత ఇబ్బంది పడుతున్నారు? మనీ లేవని అమ్మకి చెప్పేయచ్చు కదా. చెప్తే అర్థం చేసుకునే మనిషి అయితే ఇబ్బంది ఎందుకు పడతాం? అలా అంటే ఎలా డాడీ? మమ్మీకి జరుగుతున్న విషయాలు తెలియకపోతే సొల్యూషన్ ఎలా? నువ్వు నా పక్క నుండి చూస్తున్నావు కాబట్టి మన పరిస్థితి నీకు తెలుస్తుంది సమయం. వాళ్ళు చెప్పినా నమ్మరు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వంక పెడుతున్నానని అపార్థం చేసుకుంటారు. మీరు కొంచెం అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి డాడీ. నేను గట్టిగా చెప్పినా తనింకా గట్టిగా అరుస్తుంది. నేనేమైనా సరదా కోసం అడుగుతున్నానా? కూతురు కోసం, తన భవిష్యత్తు కోసం అంటూ రాద్ధాంతం చేస్తుంది. ఆ తలనొప్పి కంటే ఈ ఇబ్బంది బెటర్. సౌందర్య కూడా తన తల్లి మాటలకి ట్యూన్ అయ్యి తనలాగే తయారైంది. ఏం చేస్తే మారుతుందో నాకు అర్థం కావడం లేదమ్మా. అసలు ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరిదంతా చేస్తున్నారో తెలియక గందరగోళంగా ఉంది డాడీ.
పైనుండి మమ్మీ ప్రెషర్. ఇలా ఎన్నాళ్ళు మౌనంగా భరిస్తారు డాడీ? ఏమో తెలీదమ్మా. పరిస్థితులు చక్కబడే వరకు ఓపికగా మాత్రం ఉండాలి. ముందు ప్రాజెక్ట్ ఫ్రాడ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అటువైపు కాన్సంట్రేషన్ పెట్టాలంటే సౌందర్య సమస్యకి పరిష్కారం చూడాలి. అక్కకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది డాడ్? ఏంటమ్మా? అవును డాడీ, పెళ్లి చేస్తే అక్క మిస్ ఇండియా అవ్వాలనే ఆలోచన ఆగుతుంది కదా. మమ్మీ కూడా అప్పుడు మీరు చెబితే పరిస్థితుల గురించి ఆలోచిస్తుంది కదా. చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావమ్మా. అయితే లేట్ ఎందుకు డాడీ? మంచి సంబంధం వెతకండి. మమ్మీని అక్కని ఏదోలా ఒప్పిద్దాము. వెతకాల్సిన పని లేదు సంయుక్త. ఆల్రెడీ సంబంధం రెడీగా ఉంది. అవునా? ఎవరు డాడ్? జగన్నాథ్ నా ఫ్రెండ్ అమ్మా. యుఎస్లో సెటిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయికి సౌందర్యని అడిగారు. అప్పుడు ఈ ఆలోచన లేదు. ఎప్పుడొచ్చి చూసుకోమంటాను. ఓకే డాడ్. లక్కీగా మొన్ననే వాళ్ళు ఇండియా వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. రేపు వాళ్ళని రమ్మంటాను. అత్తయ్య రక్ష అస్సలు తీయద్దని చెప్పింది, కానీ మమ్మీ దాన్ని తీసేసింది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అత్తయ్యని అడగాలి. అత్తయ్య, 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 లేదేంటి? అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా. జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇది మా ఇల్లు. కిచెన్ దగ్గర ఏంటి అని అడుగుతున్నాను. ఏ మగాళ్ళు కిచెన్లోకి రాకూడదా? అమ్మాయిలు లేట్ నైట్ పబ్బులకి వెళ్లే స్వేచ్ఛ కోరుకుంటున్నప్పుడు మగాళ్ళకి కిచెన్లోకి వచ్చే స్వతంత్రం కూడా ఉండకూడదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడే కాదు, ఎప్పుడు తీసుకొస్తాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు నా మీద వేసిన నిందలు అస్సలు మర్చిపోను. నేను కూడా నువ్వు చేసిన పనులు అస్సలు మర్చిపోను. నేనేం చేశాను? ఇప్పుడు నీతో వాదన అనవసరం. అవును, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను అత్తయ్య కోసం వచ్చాను, నీ కోసం ఏం రాలేదు. ఒకవేళ నువ్వు నా కోసం వచ్చినా నేనింట్లో ఉండను, ఎస్కేప్ అయిపోతాను. సంయుక్త, అత్తయ్య,
అత్తయ్య. ఏంటమ్మా సడన్ గా ఇలా వచ్చావు? మీతో మాట్లాడదామని వచ్చాను అత్తయ్య. అవునా? ఉమ్, ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే అత్తయ్య. అలాగా, రా కూర్చో కూర్చో. ఏంటి వాసు నించో పెట్టే మాట్లాడుతున్నావు? మాట్లాడట్లేదు అత్తయ్య, పోట్లాడుతున్నాడు. ఆ? ఆ, ఓ, ఏంటి ఈ లోపులోనే గొడవ పడే అంత మాట్లాడుకున్నారా? సర్లే, ఏం తీసుకుంటావమ్మా? ఆ, ఏం వద్దత్తయ్య. అదేంటమ్మా అలా అంటావు? మొదటిసారి మా ఇంటికొచ్చావు, ఏం తీసుకోకపోతే ఎలా? కాఫీ, టీ ఏం కావాలో చెప్పమ్మా, తీసుకొస్తాను. ఆ, ఇప్పుడు అవేం వద్దత్తయ్య. ఆ, పోనీ సున్నుండలు తీసుకుంటావా? నోరు తీపి చేసుకుందో గాని. రే వాసు, చూస్తున్నావేంట్రా? వెళ్ళి కిచెన్లో ఉన్న సున్నుండలు తీసుకురా. హా, తెస్తానులేమ్మా. ఉమ్. వాసు, అమ్మా, ఆ బుక్స్ అవి తర్వాత చూడొచ్చురా, ముందు సున్నుండలు తీసుకునిరా. మేనకోడలు రాగానే కొడుకు కలిసైపోయాడు. హ్మ్, అంతేలే. అవును, అడ్రస్ ఎలా తెలిసిందమ్మా? డాడీ చెప్పారు అత్తయ్య. ఓ, మమ్మీకి తెలియకుండా రేపు అక్కకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం. అదేంటమ్మా, మీ అమ్మకు చెప్పొచ్చు కదా. ఆ, మమ్మీ ఒప్పుకోదు. ఇప్పుడు అక్కకి పెళ్లి చేసే ఉద్దేశం తనకి లేదత్తయ్య. అందుకే ఒకేసారి రేపు పెళ్లి చూపుల దగ్గరే చెప్దాం అనుకుంటున్నాం. ఏదైనా గొడవ అవుతుందేమోనమ్మా. ఆ, అది మేము మేనేజ్ చేసుకుంటాం అత్తయ్య. ఆ పెళ్లి చూపుల ఫార్మాలిటీస్ అవి డాడీ మిమ్మల్ని అడిగి కనుక్కోమన్నారు, అందుకే వచ్చాను. పెళ్లి చూపులకి ఫార్మాలిటీస్ ఏముందమ్మా, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి మంచి చెడు మాట్లాడాలి. హ్మ్, ఇదిగోమ్మా. తీసుకోమ్మా. మన ఇంట్లో మొహమాటం ఎందుకమ్మా, తీసుకో. వాసు, అమ్మా, నువ్వు తీసుకో. అమ్మా, నాకేం వద్దులేమ్మా. మీ మేనకోడలకే ఇంకో రెండివు, తింటుంది. వాడంతేలేమ్మా, నువ్వు తినమ్మా. ఆ, పెళ్లి చూపుల గురించి నువ్వేం కంగారు పడకమ్మా. నేను మీ నాన్నతో ఫోన్లో మాట్లాడతానులే. ఉం? ఉమ్, సరే అత్తయ్య. ఆ, అత్తయ్య, మీతో ఇంకో విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? మీరు డాడీకి ఏదో టైం బాలేదని రక్ష కట్టారు కదా. ఉం, అవునమ్మా, అది చేతికుంటే ఏ ప్రమాదం ఉండదు, అందుకే తీయద్దు అని చెప్పాను. ఆ, కానీ అది మీరు కట్టారని తెలిసి మమ్మీ తీసేసింది అత్తయ్య. భగవంతుడా, ఏంటి అపశకునం? నా తమ్ముడికేం జరగదు కదా? అప్పటినుంచి నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. దానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా? కంగారు పడకమ్మా, నేను పంతులు గారితో మాట్లాడి ఇంకో రక్షా తాడు తీసుకొస్తాను. అప్పటి వరకు మీ నాన్నని జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే అత్తయ్య, నేను బయలుదేరతాను. కాసేపు ఉండొచ్చు కదమ్మా. ఆ, లేదత్తయ్య, నేను వెళ్ళాలి. సరేనమ్మా, పద. మామ్, డాడ్ నన్ను స్పెషల్గా రెడీ అవ్వమన్నారు. ఇవాళ ఏమైనా స్పెషలా ఏంటి? ఏమో, నాకేం తెలుసు. ఆయనని నాకు చెప్పి చేస్తారా ఏంటి?
జగన్నాథ్, హాయిరా. హాయ్రా. ఎన్నాళ్ళయిందిరా మనం కలిసి? ఎన్నాళ్ళు కాదురా, ఎన్నో ఏళ్ళయింది. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అందులోనూ మనలాంటి స్నేహం బంధుత్వంగా మారటం ఇంకా సంతోషంగా ఉంది. బాగున్నారమ్మా? బాగున్నానన్నయ్య. రండి రండి, కూర్చోండి. తను నా రెండో కూతురు సంయుక్త. హాయ్ అమ్మా. నమస్తే. మూడో కూతురు హాయ్ సంగీత. అమ్మా. ఇంతకి మీ పెద్దమ్మ ఇక్కడ? పిలుస్తాను. భాను, సౌందర్య, త్వరగా రండి. మామ్, డాడ్ పిలుస్తున్నారు. వెళ్ళు. నిన్ను కూడా పిలుస్తున్నారు. వినిపించలేదా? సరే, పద వెళ్దాం. ఎస్. వచ్చిందిరా. తనేరా నా పెద్ద కూతురు సౌందర్య. తను నా వైఫ్ భానుమతి. తెలుసు కదా? తెలుసు. ఏంటండి ఇదంతా? ఎవరు వెళ్ళు? మన సౌందర్యకి సంబంధం చూడ్డానికి పిలిచాను. ఎవరిని అడిగి చేశారు ఇదంతా? అన్నీ అడిగి చేయాల్సిన పని లేదు. కొన్ని మంచి పనులు మనకనిపిస్తే చేసేయొచ్చు. నాకు పెళ్లి చూపులని కనీసం నాకైనా చెప్పాలి కదా డాడ్. నీ మంచి కోసమే చేశానమ్మా. అబ్బాయి యుఎస్ లో మంచి జాబ్ చేస్తున్నాడు. వెల్ సెటిల్డ్. జాబా? శాలరీ ఎంతమ్మా? 15 lakhs per month. జస్ట్ 15 lakhs? మా అమ్మాయి సెలబ్రిటీ అయిన తర్వాత ఒక యాడ్కి కాంట్రాక్ట్ సైన్ చేస్తే కొన్ని కోట్లు వస్తాయి. ఒక కంపెనీ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ అయితే నువ్వు సంపాదించే లక్షలు నా కూతురి ఎడమ కాలి గోటికి కూడా సరిపోవు. భానుమతి, ఏంటా మాటలు? వాళ్ళని ఇంటికి పిలిచి అవమానించడం పద్ధతి కాదు. సారీ జగన్నాథ్. నెల జీతగాళ్ళని ఇంటికి పిలిచి మన ప్రెస్టేజ్ పోయేలా సంబంధం మాట్లాడిన దానికంటే ఇది పెద్ద అవమానమేం కాదు. భానుమతి. భరద్వాజ్. సారీ జగన్నాథ్. వదిలేసి. అందరికీ ఇష్టమై పిలిచారనుకుని వచ్చాం. ఒకవేళ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ మీద రెస్పెక్ట్ నేనేం మాట్లాడలేకపోతున్నాను. పదరా. రై జగన్నాథ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీరేవైనా అనుకోండి, ఇలా పెళ్లిళ్ళు పేరెంటాలు అంటే నేను ఒప్పుకోను. నీ వల్లే సౌందర్య జీవితం నాశనం అవుతుంది. అది నీకు తెలియడం లేదు. తన జీవితాన్ని, తన కెరీర్ని నాశనం చేయాలని చూస్తుంది మీరు, నేను కాదు. అదేంటి మమ్మీ అలా అంటావు? అక్కకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నాశనం చేసినట్ట? అంత సరదాగా ఉంటే నువ్వు చేసుకోవే పెళ్లి, మీ నాన్నకి నచ్చినట్టు. సౌందర్య మిస్ ఇండియా అయ్యేంతవరకు ఎలాంటివేవి అవసరం లేదు. ఎప్పటికీ నీ పట్టుదలే కాకుండా మేం చెప్పేది కూడా ఒకసారి విను. ఏం వినాలి? సౌందర్య మోడలింగ్ చేయడం నాకిష్టం లేదు. నాకు ఇష్టం. నేను మోడలింగ్ చెయ్యనివ్వను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను చేసే తీరుతుంది. నేను చేయిస్తాను. ఎలా చేయిస్తావో నేను చూస్తాను. 50 లక్షలు కావాలని అడిగావుగా, ఎక్కడికెళ్ళి తెచ్చుకుంటావో తెచ్చుకో. ఇప్పుడే అకౌంటెంట్కి ఫోన్ చేసి మరీ ఇవ్వొద్దని చెప్తాను. అలా చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఊరేసుకొని చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావో చేసుకోపో. నరేష్ సార్, మేడం అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, క్యాన్సిల్ చేయి. ఓకే సార్.
మమ్మీ డోర్ ఓపెన్ చేయి మామ్ మమ్మీ మామ్ ఓపెన్ ద డోర్ మామ్ మమ్మీ డోర్ ఓపెన్ చేయి మామ్ Mom, what are you doing? Please open the door, Mom. మమ్మీ మమ్మీ ప్లీజ్ అలా చేయొద్దు ఓపెన్ ద డోర్ మమ్మీ డోర్ ఓపెన్ చేయి Dad! డాడ్ డాడీ ఒకసారి రండి. అమ్మా! మమ్మీ మమ్మీ డాడ్ భాను భాను డోర్ ఓపెన్ చేయి. నా మాట విను భాను. నేనెవ్వరి మాట వినను. వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. భాను నేనంటే లెక్క లేనప్పుడు నేనెందుకు ఉండాలి? ఏం చెయ్యాలి? హాయ్ డాడ్. రాహుల్, నీకు గుడ్ న్యూస్. ఆ భరద్వాజ్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చారంట. బ్యాంక్ వాళ్ళు పంపించారు. దేవుడా.